ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి అయింది ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి. ఎట్లాగంటే ఓ పక్కనేమో హమాస్ తీవ్రవాదుల కోసం అని చెప్పేసి అరబ్ దేశాలు చేస్తున్నటువంటి ఒత్తిడి మేరకు అమెరికా, యూరప్, నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో అది ఇజ్రాయెల్కి స్నేహ దేశాలు, వాళ్ళందరూ ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణకు ఒప్పిస్తున్నారు. అందులో తొలిదశ సైన్యాలు బలగాలు వెనక్కి వచ్చినాయి, తెచ్చేసుకుంది. అంటే అక్కడ ఒక అన్యాపదేశంగా జరుగుతున్నది ఏంటంటే హమాస్ తీవ్రవాదులు బందీలందరినీ విడిచిపెట్టాలంటే గాజా నుంచి పూర్తిగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెనక్కి వెళ్ళిపోవాలని షరతు పెట్టారు. అది ఇంటర్నల్గా నెతన్యాహు ఒప్పుకున్నాడు అన్నట్టు, 2 నెలల పాటు కాల్పుల విరమణకు కూడా ఒప్పుకుంటున్నాడు అన్నట్టు. అయితే హమాస్ చెప్తున్నటువంటి విధంగా బందీలను అయితే వదిలిపెట్టాలంటే హమాస్ వాళ్ళు పెట్టిన షరతుకి ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. 6,000 మంది వాళ్ళ తీవ్రవాదులు ఎవరైతే గతంలో అరెస్ట్ అయ్యి ఇజ్రాయెల్ జైళ్ళలో ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టమంటే దానికి ఇటు ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. ఈ మధ్య మార్గంగా ఏంటంటే బందీలను వీళ్ళు విడిచిపెట్టాలి, హమాస్ తీవ్రవాదులు కాల్పుల విరమణ ఇజ్రాయెల్ చేయాలి. ఆ ఉద్దేశంతో వెనక్కి వెళ్తూ ఉంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఏదైతే నెతన్యాహు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి భాగస్వాములు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిణామాన్ని సహించబోమంటున్నారు. తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.